తయారు చేసే విధానం: ఫ్రెష్ మటన్, ఆనియన్స్ ఒక 2 పెద్దవి, బిర్యానీ ఆకు, బండ పువ్వు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం, హోల్ గరం మసాలా, ధనియాల పొడి, ఒక టమాటా ఒకటి వేసుకోవాలా, లేకపోతే కర్రీ స్వీట్గా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఏదైనా బౌల్ పెట్టుకోవాలి. బౌల్ హీట్ అయినాక ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అందరిలా కాకుండా నేను మటన్ వెరైటీ స్టైల్లో చేస్తాను. ముందుగా బండ పువ్వు, బిర్యానీ ఆకు, తర్వాత నెక్స్ట్ చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అందులోని కరివేపాకు, అందులోని కొంచెం కొత్తిమీర వేసుకోవాలా. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే పసుపు యాడ్ చేసి ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక మటన్ ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న మటన్ ముక్కలను బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేశాక ఒక 10 నిమిషాలు మూత పెట్టాలి. మటన్లోకి ఇలా వాటర్ బాగా ఊరినాక ఒక 20% కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులోనే ఏమి వేయకుండా వేడి నీళ్ళు ఒక 80% కుక్ అయ్యేంత వేసుకొని మూత పెట్టాలి. ఇప్పుడు ఒక 50% ఉడికాక అందులోనే టమాటోలు యాడ్ చేసుకోవాలా. నేను బౌల్లో చేస్తున్నా కాబట్టి వాటర్ ఎక్కువగా వేసుకున్నాను. కుక్కర్లో చేసుకుంటే వాటర్ చూసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్నాక ఒక 10 నిమిషాలు మరలా ఉడికించుకోవాలి. చూడండి, కర్రీ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఈ గ్రేవీ ఎంత బాగా వచ్చింది. బగారా రైస్లోకి అయితే ఈ గ్రేవీ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు మూత ఉంచాలి. ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. 10 నిమిషాలు ఇలా మూత ఉంచినాక ఇప్పుడు చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇలా ఒకసారి మిక్స్ చేసి దింపేయడమే.